హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వాకింగ్కి వచ్చినాం ఈవినింగ్ కూడా. అంటే కొంచెం అంత లేట్గా ఉంటాం కానీ ఇంకోండి వినాయకుడు ఇలా మొత్తం 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి ఇది ఇక్కడికి వస్తే ఇటు నుంచి ఇటు వస్తే 1000, ఇప్పుడు ఇటు నుంచి ఇటు వస్తే 2000 అన్నట్టు. మేమైతే ఒక రౌండ్ వేసేసినాం. 3000 ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళినాం, మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. ఇదండి ఇది విఘ్నేశ్వర వినాయకుడిది. ఇంకో ఇట్లా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉందో గార్డెను. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, నేను మీకు చూపిస్తాను అన్నీ. కానీ కొంచెం నాకు కూడా అంటే తీయాలి చేయాలి. ఇదండి చూడండి, ఇది ఒక రకమైన గార్డెను, బాగుంటుంది. ఇక్కడ అంటే ఒక ప్లేస్కి ఒక పేరు ఉంటుంది. నేను మీకు ప్రతిదీ తీసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఉంటుంది, ఇదొక రకమైన ఇవి మొక్కలు ఇట్లా బాగుంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, నేను మీకు ఒకసారి మళ్ళీ ఒక పెద్దది తీసి వీడియో తీసి లాగ్ తీసి చూపిస్తాను. ఇంకోండి రెస్ట్ అక్కడ రెస్ట్ ఇట్లా అక్కడక్కడ మధ్యలో ఇలా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇది షో, ఇది కూర్చోవడానికి కాదు, ఇది అలా రాయిలాగా తయారు చేసినారు, ఇది కూర్చోవడం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను మీకు చాలా ఇక్కడ గార్డెన్లో చాలా ఉంటాయి, మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే వచ్చి చూడండి. ఇది హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ అంటే కొత్తగూడెం ఏఎంబి మాల్ దగ్గర ఉంటుంది. చూడండి మీకు చూద్దాం. అక్కడ వాటర్ అది ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఇట్లా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అది చూపిస్తాను, మీ దగ్గర తీసుకెళ్ళి. వాటర్లో అవి ఆకులు వస్తాయి. మీరు ఫ్రెండ్స్ నాకు లైక్ ఇస్తలేరు, షేర్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. బెల్ కొట్టండి, గంట కొట్టండి. నా ప్రతిది నోటిఫికేషన్ మీకు వస్తుంది. నాకు సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేస్తలేరు మీరు. నమస్తే ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంటుంది. మీకు ఎట్లా వస్తాయి గిట్ల వెళ్ళా అంత ఇక్కడ ఫామ్ ఉండే చూసినారా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా చాలా ఉంటుంది గార్డెన్. అక్కడ అదే ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ చూపించినాక అటు వెళ్దాము. అమ్మ అదే నేను కూడా అంటే ఇంకా అన్ని పూర్తిగా చూడలేదు ఫ్రెండ్స్. నేను కూడా ఒకసారి అన్నీ ఒక రోజు వచ్చి నేను ఈవినింగ్ అంటే మార్నింగ్ వాకింగ్కి వచ్చి వెళ్ళిపోతా. అంటే ఎన్నడూ అంటే ఎక్కువ మా ఆయన రాడు, కొంచెం తక్కువ, నేను ఒక్కదాన్నే వస్తాను కాబట్టి ఏం లేదు. ఫస్ట్ 6 కిలోమీటర్స్ చేసిన తర్వాత 12 కిలోమీటర్స్ అంటే 4 రౌండ్లు, 2 రౌండ్లు, 3 రౌండ్లు అట్లా ఇంకా నేను వాకింగ్ మీద దృష్టి పెడతాను. బాగుంది. చూడండి ఇట్లా ఎంత బాగుంది, చూడండి. అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ ఒకటి ఉన్నది మీకు చూపిస్తా. ఇక్కడైతే ఒక పామును చూసినాం ఫ్రెండ్స్ ఇందాక. కొంచెం భయం అవుతుంది చెట్లలో తిరగడానికి. చూడండి అక్కడ వచ్చేటప్పుడు దారిలో పాము చూసినాం. ఇక్కడ పాములు ఉంటాయి ఫ్రెండ్స్, పికాకులు, అవి నెమళ్ళు కూడా ఉంటాయి చాలా. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఉంటారో ఏమో, అంటే ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఒకసారి రండి. సారు ఇదిగోండి, ఇగో మా ఆయన తీస్తారు. ఇది 120 వనం అంట ఫ్రెండ్స్. చూడండి 120 వనం అంటే ప్రతి గార్డెన్కి ఒక పేరు ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు ఇది ఒకటి తీసిన అది అంటే అది విఘ్నేశ్వరుడు. నేను ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, మీకు అన్నీ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది.
మాకు ఇంట్లో ఉంటే అంత కొంచెం బోర్ అనిపించింది. నాకు కొంచెం కాలు నొప్పి అచ్చుడు వల్ల ఎక్కువ వస్తలేను. కానీ కొంచెం ఈరోజు అయితే ఒక్కొక్కసారి పొద్దున్న వస్తా, సాయంత్రం ఈవినింగ్ కూడా వస్తాను నేను. చూడండి ఇలా బాగుంటాయి చెట్లు. ఇది ఫ్రెండ్స్, ఇది మునిగ చెట్టు ఫ్రెండ్స్. ఈ గార్డెన్లో అన్నీ ఉంటాయి, ప్రతి చెట్టు ఉంటుంది. గోరింటాకు చెట్లు ఉంటాయి, మునిగ చెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేను మీకు ప్రతి చూపిస్తాను. చూడండి, నిమ్మ చెట్టు ఇట్లా ప్రతి చెట్లు ఉంటాయి దీంట్లో, మొక్కలు ప్రతి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది. ఓ మా ఆయన చూడండి, చెప్పు ఫ్రెండ్స్కి. అసలు మన సబ్స్క్రైబ్ చేయగలరు, గంట నొక్కండి, ఇంకేంది కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. మీరు చేస్తేనే మాకింత ఎదుగుతాం, ఎంకరేజ్ ఉంటుంది. ఏది చేయకుంటే మేము ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. అంటే రిస్క్ పడతాను. అది చిన్న చిన్నవి. మా మిస్సెస్ అయితే బాగా రిస్క్ పడుతుంది. అంటే ఏదో చేయాలి, ఏదో ఎండిపియాలి, ఏదో చూపించాలి. మేము చిన్న చిన్న స్క్రిప్ట్ లాగా కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. కానీ అంటే మీరు మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే సరే, మాకు ఎంతమంది మమ్మల్ని అభిమానిస్తారో ఏంటిదో నాకు తెలియదు. మీరు కామెంట్ చేస్తే అంటే మేము ఎట్లా చేస్తాను ఏంటిది, మేము అంటే మాకు అంటే ఏమంటారో తెలియదు. మా మెంటాలిటీకి అంటే మేము ఉన్నది మమ్మల్ని చూస్తారు. మేము 1 month అవ్వడానికి వస్తుంది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. మీరు మాకు అంటే సపోర్ట్ చేసి ఇట్లా చేయండి, ఇది చేయండి అని చెప్తే మేము కొంచెము దాన్ని చేయడానికి చూస్తాం ఫ్రెండ్స్. అంటే ఇట్లా చేయడానికి మాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తలేరు అసలుకే. నేను చాలా రిస్క్ పడి మొన్ననైతే ఒకటి అన్నం తింటూ ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే దానికి అసలు కొంచెం కూడా సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. నేను అసలు చాలా సిగ్గుపడతా, మోమాటం ఎక్కువ. అయినా నేను ఇంత రిస్క్ తీసుకొని చేస్తాను. ఆ రోజైతే పాట దానికి వెతికి, అంటే అదేం పెద్ద విషయం కాదు, కానీ నాకు దొరకడానికి చాలా టైం పట్టింది. ఏంది ఇది మన అంటే పాట గుర్తొచ్చలేదు, యమలీల సినిమాలోది. అది కైకల సత్యనారాయణ బ్రహ్మానందంది. అది ఫుడ్ది తినేటప్పుడు నేను పెట్టిన, అది చాలా బాగుంది. కానీ మీరైతే అసలు ఎవ్వరు దాన్ని ఎంకరేజ్ చేస్తలేరు ఫ్రెండ్స్. ఒక లైక్ లేదు, షేర్ లేదు, కామెంట్ లేదు, ఏదీ లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఏది లేదు. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మా ఆయన ఇవ్వండి. ఇంకా మీకు ఇగో అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, నేను చూపిస్తా. ఇగో చూడండి, ఇవ్వండి చెట్లు, మంచి చెట్లు. ఇక్కడికి వస్తే అసలు తినకున్నా పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది గార్డెను. అదిగోండి చూడండి, ఇది చూడండి. ఇదంట వంట ఇంటి వనం అని చూడండి. ఇది అంటే నేను ఫ్రెండ్స్ రోడ్డు మీద నుంచి చూసిన, లోపల వరకు రాలేదు. నేను రావటం ఒక 1 year అవుతుంది. ఇప్పుడు జూన్ వచ్చింది. జూన్ నుంచి జూన్కు 1 year అవుతుంది. మా ఆయన ఇంకోండి 1 year అవుతుంది. అవును, ఉండాలి. పేరు ఉంటే దానికి కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది, దానికి సంబంధించిన ఉంటుంది కాబట్టి దానికి పేరు పెడతారు. ఇంట్లో 100 రకాలు ఉన్నాయి, 100 పేర్లు ఉన్నాయి. ఓకే. అందుకని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, లైక్ చేయగలరు. మాకు సపోర్ట్ చేయండి. మాకు మీరు చేస్తేనే కొన్ని నేర్చుకుంటాం. కొన్ని తెలియని ఉంటే తెలియ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. ఇక బాయ్, గుడ్ ఈవినింగ్. మా ఆయన గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. మేము ఇంకా పార్కులో బొటానికల్ గార్డెన్ వాళ్ళు. ఇప్పుడు ఎంత టైం? 6:40 ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడైతే 6:40 అవుతుంది. మేము 1 hourలో 2 రౌండ్లు వేస్తాం ఫ్రెండ్స్. ఒక 1/2 hourలో 3 kilometers నడుస్తాం. యావరేజ్గా నడుస్తాము. మామూలుగా రన్నింగ్ లాగా చేసే వాళ్ళు అయితే 20 minutesలో కూడా చేస్తారు. 45 minutes 1 hourలో నడిచే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేమైతే ఒక స్టార్టింగ్ నుంచి అంతే ఫ్రెండ్స్. ఒక 1/2 hour, ఒక్కొక్కసారి 1 hour 2 రౌండ్లు వేస్తే ఒక 5 minutes 10 minutes ముందు కూడా వెళ్తాము. 6 minutes అట్లా వెళ్తాము. ఇప్పుడైతే ఎంత అవుతుందో తెలియదు. మేము 5:30కి కదా స్టార్ట్ చేసినాము. 5:45కి 5:30కి స్టార్ట్ చేసినాము. కానీ ఇప్పుడు ఇక్కడ మేము మధ్యలో ఆగినాము, వెళ్తాము. ఇంకా 5:40కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మేము ఇంకా అయిపోతుంది. ఇప్పుడు గార్డెన్ల నుంచి కూడా బయట పంపించేస్తూ ఉంటారు. మీరైతే మాకు నమస్తే ఫ్రెండ్స్. అంటే మీకైతే నమస్కారం చేసి మరీ అడుగుతున్నా.
నాకు కామెంట్ చేయండి. అంటే ఎట్లా చేస్తాను ఏంటిది అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ప్లీజ్. మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ నన్ను ఒక మీ తోబుట్టులాగా, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, చెల్లెలాగా, కూతురులాగా చూసి నన్ను ఒక మీ ఫ్రెండ్ లాగా నాకు సపోర్ట్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్, బాయ్.